తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? ప్రస్తుతం ఈ రేసులో అయితే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణలో టీడీపీకి నాయకత్వాలు ఏమి ఉంది అనేది మాత్రం వాస్తవం. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు నర్సయ్య గౌడ్ కావచ్చు, అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, కాట్రగడ్డ ప్రసూన కావచ్చు, మండవ శ్రీనివాస్, అలానే జ్యోత్స్న, వీళ్ళందరి పేర్లు గతంలో చాలాసార్లు వినిపించాయి. కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ పేరు ఒకటి వినిపిస్తుంది. అదే నారా బ్రాహ్మణి. నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ భార్య నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంత? అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, మండవ శ్రీనివాసరావు, కాటగడ్డ ప్రసూన, తిరునగరి జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, పొగాకు జయరాం, వీళ్ళందరూ నాకు ఇస్తే అప్పచెప్తే బాధ్యతలు పార్టీని ముందుకు నడిపిస్తాను అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు మనసులో మాత్రం వేరే ఉంది. ఒక ఆర్థికంగా బలమైన నాయకుడు, పార్టీ సానుభూతిపరుడు, పార్టీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే నాయకుడు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి పార్టీని ప్రభావవంతంగా మళ్ళీ 2004కు ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా పనిచేయాలి. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి భవిష్యత్తుకి, యువతకి ఒక మంచి పిలుపునిచ్చే దశగా ఉండాలి అనే కోణంలో చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సరే, అధ్యక్షుల్ని ఎవరిని పెట్టినప్పటికీ కూడా పార్టీలో ఒక నూతన తేజం కోసం, పార్టీలో ఏకాభిప్రాయం కోసం, పార్టీ కలిసికట్టుగా ముందడుగు వేయడం కోసం నారా బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెడితే ఆ జోష్ వేరే ఉంటుంది అనే కోణంలో కూడా అంతర్గతంగా చర్చలు జరిగి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తారని ఒక చర్చ మాత్రం నిన్న తారాస్థాయిలో అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. చూడాలి, చంద్రబాబు ఆయన రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏం చేస్తారు? తెలంగాణ తెలుగుదేశం పార్టీని బతికించేందుకు కానీ, ఇక్కడున్న నాయకులకి ఒక భరోసా ఇచ్చేందుకు కానీ, సుదీర్ఘంగా పార్టీనే అంటుపెట్టుకున్న నాయకులకి ఒక భవిత చూపించే విషయంలో కానీ చంద్రబాబు ఏం చేస్తారనే అంశం పట్ల మీరు అన్నట్టు ఆసక్తి నెలకొంది. అయితే యువగళం యాత్రలో బ్రాహ్మణి పాల్గొన్నారు. మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో నారా బ్రాహ్మణి పాత్ర కూడా కీలకమే. కానీ ఆవిడ ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది చూడలేము. ఒక వ్యక్తిని టార్గెట్ చేసింది చూడలేదు. చాలా సాత్వికురాలుగా పేరు తెచ్చుకున్నారు. సో అలాంటి వ్యక్తి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా సిట్టింగ్ గవర్నమెంట్పై విమర్శలు చేయాలి, ప్రతిపక్షాలపై విరుచుకుపడాలి, చాలా ఉంటుంది. నిత్యం ప్రెస్ మీట్స్ పెట్టాలి, ప్రజల్లోనే ఉండాలి. సో అలాంటి పాత్రని నారా బ్రాహ్మణి ఎంత మేరకు సాటిస్ఫై చేయగలుగుతారు? అంటే ఇతరులని విమర్శిస్తేనో, ఇతర పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తేనో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనుకోవడం రాజకీయాల్లో ఎప్పటికీ కుదరదు. కాబట్టి ఇప్పటివరకు విమర్శించే అవకాశం కానీ, ఆరోపణలు గుప్పించే సందర్భం కానీ నారా బ్రాహ్మణికి రాకపోవచ్చు. రాజకీయంగా ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలు ఇప్పటిదాకా లేరు. కానీ మంచి బిజినెస్ ఉమెన్గా పేరు, మంచి బిజినెస్ ఉమెన్, హెరిటేజ్లో ఒక హెరిటేజ్ ప్రెస్ మీట్లో ఆవిడ ప్రసంగించిన విధానమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మాయి రాజకీయాలకు వస్తే ఇంకా మెరుగవుతుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి, ఈ అమ్మాయికి ఒక అవకాశం కల్పించాలని ప్రతి ఒక్క తెలుగువాడు ఆలోచించిన రోజు అది. సో ఈ దిశగానే ఆవిడకి ఒక మార్క్ అనేది అయితే ఏర్పడింది. ఆవిడ ఆ దిశగా ముందుకు వెళ్తారు. ఆవిడకి రాజకీయంగా చంద్రబాబు నాయుడు కనుక ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేసి తీరుతుంది ఆవిడ. నారా బ్రాహ్మణి గారికి కనుక తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగిస్తే ఆవిడ ఎలా నిర్వర్తిస్తారో బాధ్యతల్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.